కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మా యొక్క ధన్యవాదాలు. ఉద్యోగాల తరఫున మేము తెలంగాణ ఉద్యోగాల జేఏసీ యాక్షన్ కమిటీ తెలంగాణ ఉద్యోగాల జేఏసీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. భోగిపద్మ ఆధ్వర్యంలో ఆమె 3 కేసులు నా 5 కేసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ కోసం ఇచ్చింది, పోరాడింది కాంగ్రెసే. ఇవాళ ఉద్యోగకారులు కూడా ప్రకటించారు. మొన్న పొన్నం పాక సార్, జయబాబు సారు, కవిత మేడం కూడా పోరాడతాను ఉద్యోగాల కోసం. జయశంకర్ కూడా ఆనాడు పోరాటం చేసి ఆయన అమరవీరుడే. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మా ఉద్యోగాలకు న్యాయం జరుగుతుంది. కోదాడ సార్ కూడా మాకు ఉద్యోగాలకు ఖచ్చితంగా ఇవ్వాలని ఆ సార్ కూడా మాట్లాడుతాడు. కమిటీలో కూర్చొని కూడా రేపు రాబోయే కాలంలో మాకు ఇంకా ఆయన ముందు పోయి కూడా మా కోసం పోరాడుతాడు. ఆయన కూడా ధన్యవాదాలు. మా శేర్బాబు ఇవాళ మా మంత్రి కాన్స్టిట్యూషన్ నుంచి మేము అందరూ ఉద్యోగాల తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాం. మా సార్కు ఆ సారు కూడా మాకు సాధిస్తాడు, మాకు కూడా న్యాయం చేస్తాడు. ఇవాళ ఈరోజు 250 గజాల భూమి ఇస్తాను మొన్న అన్నారు. వాళ్ళకు ఉద్యోగాలకు చేయాలనే ఆలోచనగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. రేపు మేము 250 గజాల భూమి మాకు ఇస్తాను, మేము గుర్తు చేసుకొని చల్లగా ఆ సార్లకు మేము మళ్ళీ రుణవాడి ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగాలను కళాకారులు మళ్ళీ రేపు మనం ముందుకు వచ్చి పని చేయగలుగుతాం. ఖచ్చితంగా అదే ప్రభుత్వం మళ్ళీ సీట్లో కూర్చుండే రోజులు కూడా వస్తాయి. ఇలా టీఆర్ఎస్ ఏం చేసింది, మన